రైట్. రే లెక్చర్ల పేర్లు పెట్టమాకంటారా? హ్యాపీ గాంధీ జయంతి. ఓకే రైట్, స్టార్ట్ చేద్దామా? కొద్దిసేపు అవుదామా? ఈరోజు గాంధీ జయంతి కాబట్టి స్టార్ట్ చేద్దామా? నిమిషం అవుదాం. రేపు రివిజన్. ఓకే, 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఓకే రైట్ రైట్. మార్నింగ్. ఓకే, ఆగుదాం. సార్ నేమ్ వచ్చింది రే, సాంబశివరావు గారని. వాళ్ళ పేర్లు అలా పెట్టమాకండి మీరు, అర్థమైందా? క్లాస్ నాదేనా? ఓకే రైట్, చేద్దాం. రైట్, ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నా. రిత్విక్, రిషేంద్ర, గౌతమ్ నాయుడు, ఐఎమ్ స్టార్టింగ్ ఏ ప్రాబ్లం. హ్యాపీ గాంధీ జయంతి. ఓకే రైట్. రేపు కూడా రియాప్టిక్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్. ప్రాబ్లం నెంబర్ 1. దిస్ ఈజ్ ఏ reflecting surface which is like this. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. area of light incident at the point P and reflects in this direction. area of light హేమతేజ ఓకేనా? ఒక రే ఆఫ్ లైట్ ఇక్కడ ఫామ్ అయి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, పైకి రిఫ్లెక్ట్ అవుతుంది. దీని ఈక్వేషన్ y is equal to 2 sin x. 2 sin x. Find the coordinates of point. Coordinates of P. P యొక్క కోఆర్డినేట్స్. ఈ పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ x, y. ఆప్షన్స్ π/3, √3, √3, π/3. అదే మళ్ళీ ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక కర్వ్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఒక మిర్రర్, కర్వ్డ్ మిర్రర్ ఇలా ఉంది, ఈ షేప్ లో ఉంది. దీని ఈక్వేషన్ y is equal to sin x. y is equal to sin x. ఒక రే ఆఫ్ లైట్ ఇలా పడి రిఫ్లెక్ట్ అయింది పైకి. సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్. నరేంద్ర, ఆప్షన్ 1, ఆప్షన్ 2 చాలా సార్లు ఎగ్జామ్ లో ఇచ్చాడు, ఒకసారి గమనించండి. అంటే ఇలా తీసుకున్నా, ఈ యాంగిల్, ఈ యాంగిల్. సో నేను ఏం చేస్తానంటే డిఫరెన్షియేట్ చేస్తాను. నేను y is equal 2 sin x ని డిఫరెన్షియేషన్ చేస్తాను. dy/dx is equal 2 cos x.
ఇక్కడ స్లోప్ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద స్లోప్? ఇక్కడ స్లోప్ ఎంత ఉండాలి? dy by dx అంటే స్లోప్. అంటే ఈ పాయింట్ దగ్గర మనం ఇలా ఒక లైన్ గీస్తే అది స్లోప్ కింద ఇది 45 degrees అవుతుంది. సో tan 45 అంటే 1. సో cos x is equal half అంటే cos of 60 pi by 3 indicate x is equal pi by x is equal pi by 3. Okay, very good. Akash, Rahul, Raman. X pi by 3 అయితే దీనిలో చూద్దాం. Y is equal 2 sin into pi by 3. 2 sin pi by 3 అంటే sin 60. 2 into root 3 by 2 cancel. That is equal root 3. Y coordinate root 3, x coordinate pi by 3. Slope kada idi? This is slope. Equation ki mana slope giyachchu. Slope ante rendu okate kada. ఇది జామెట్రికల్ కన్స్ట్రక్షన్. ఇది 45 degrees అయితే ఇది కూడా 45 degrees. Okay, can I go to next model? Same model, right? So problem number 2. ఇది curved surface. This is given by y is equal 2l by pi sin of pi x by l. A ray of light traveling here, and going like this. ఇలా అనుకుందాం. ఇప్పుడు ఇది స్లోప్ అవుతుంది పాయింట్. అది ఎక్కడైనా ఇక్కడైనా వేసుకోవచ్చు లేదా ఎక్కడైనా వేసుకోవచ్చు. అంటే సపోజ్ రే ఆఫ్ లైట్ ఇలా వచ్చి ఫాల్ అయి ఇలా వెళ్ళింది అనుకుందాం. దీనికి మనం ఇలా స్లోప్ రాస్తాం. ఇలా స్లోప్ రాస్తాం. ఎక్కడైనా యూ కెన్ రైట్ ఇట్. ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే, ద యాంగిల్ ఈస్ ఈక్వల్ 90 degrees. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్. ఎక్కడైనా ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అంటే ఓకే. ఆన్సర్స్ ఇక్కడ l/3 √3l by pi ఇది రావాలి. ఇంకోటి 2l/3 √3l by pi. ఏదో ఒక పాయింట్ దగ్గర క్వశ్చన్ ఏంటంటే రే ఆఫ్ లైట్ ఇలా స్ట్రైట్ గా పడి 90 degrees రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్. ఎక్కడైనా తీసుకోవచ్చు మనం అనుకున్న ఉదాహరణ.
మరి దీని ఈక్వేషన్ ఉంది కదా, స్లోప్ ఒక రే ఆఫ్ లైట్ ఇలా వచ్చి పడి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, దీని పాయింట్ స్లోప్ ఇది. ఇందాక మోడల్ సేమ్ మోడల్. Okay, completed. Answer is L by 3
√3 by L. So the differentiation is dy by dx is equal to 2L by pi cos of pi x by L into pi by L. Pi cancel, 2 cancel. So current equation 45. 1 is equal 2 cos pi x by L half is equal cos pi x by L. What is a half? Cos 60. Cos 60 means pi by 3 is equal pi x by L. Pi cancel. X is equal L by 3. అట్లానే x వాల్యూ వచ్చిన తర్వాత ఓకే రైట్ ఆల్రెడీ ఇందాక చెప్పిన మోడల్ అన్న ఇందాక చెప్పినటువంటి మోడలే ఆప్షన్ 1 వస్తుంది కెన్ గో దట్ right. Can I go to next point? Slope అంటే tan 45 రా. tan 45 ఇది పేజ్ నెంబర్ 79 అంటే ఒక రే ఆఫ్ లైట్ ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అయింది అప్పుడు ఆ పాయింట్ దగ్గర స్లోప్ ఇది దిస్ ఈజ్ ద స్లోప్ ఆ సర్ఫేస్ స్లోప్ ఇది తీటా right? Can I go to next point? Problem number 3. ఇది ఒక ఏ మిర్రర్ ఇది విచ్ మిర్రర్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఒక స్మాల్ ఆబ్జెక్ట్ పెట్టాను ఇక్కడ this is equal to b ఆబ్జెక్ట్ ఇది ఫోకల్ లెంగ్త్ f which is called as concave mirror ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ 1987 లో వచ్చాడు find the size of image ఇక్కడ నుంచి దీని డిస్టెన్స్ u క్వశ్చన్ ఏంటి ఫైండ్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇమేజ్ సైజ్ ఎంత focal length is given f. Let me explain again. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ దీని ఫోకల్ లెంగ్త్ f దీని యాక్సిస్ మీద u డిస్టెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ పెట్టాము ఈ ఆబ్జెక్ట్ యొక్క వెడల్పు థిక్నెస్ లేక లెంగ్త్ అనుకోవచ్చు హారిజాంటల్ లెంగ్త్ ఇది b ఫైండ్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఇమేజ్ యొక్క సైజ్ ఈ పేజ్ నెంబర్ ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది ఏఈటీలో ఇచ్చిన క్వశ్చన్ ఇది పేజ్ నెంబర్ అంటే ఎక్కడ ఉందో తెలియదు ఎగ్జామ్
చూసి చెప్తాను, నేను తర్వాత చెప్తాను. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి ఒకసారి. ఈ మిర్రరింగ్ ఫార్ములా 1/v ప్లస్ 1/u is equal 1/f. మనం దాన్ని డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు. దీన్ని u/v plus u/u is equal u/f. అంటే u/v is equal u/f minus 1. అంటే u minus f/f. Therefore v/u is equal f/u minus f. Equation number small change. Equation number okay, right. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం మనం. minus dv by v square minus du by u square is equal to 0. dv is equal minus v square by u square into du. Equation number 3. dv అంటే size of image, du అంటే size of object. Size of image is equal v square by u square f by u minus f whole square into length of object v. Let me explain again. Already ఈ డెరివేషన్ చేసాం మనం. dv is equal length of image is equal v square by u square into du. అంటే length of the object. ఈ హారిజాంటల్ లెంగ్త్ b ఇచ్చాడు. ఇక్కడ v by u వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ f and u. ఎందుకు ఇలా రాసుకోవాలని డౌట్ రావచ్చు మీకు. f and u మాత్రమే ఇచ్చాడు. f వాల్యూ u వాల్యూ మాత్రమే ఇచ్చాడు. అందుకని ఇక్కడ రాసుకో. సో v by u is equal f by u minus f. dv is equal minus f by u minus f whole square into b. Very very important derivation. ఈ ఆబ్జెక్ట్ బుక్ లో ఉండుండొచ్చు ఎక్కడ కూడా. అయితే నేను ఇక్కడ నెంబర్ చూడలేదు. మన దగ్గర ఇది కలెక్షన్ ప్రాబ్లం కదా, ఇది మనం అందుకని. ఓకే రైట్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి. Again I am telling. మనం ప్రీవియస్ గా మిర్రర్ కి ఒక ఫార్ములా డెరివేషన్ చేసాం. ఇది ఎగ్జామ్ క్వశ్చన్స్ రా, ఐఐటి ఎగ్జామ్ క్వశ్చన్. ఇది చూడ ఒకసారి. 1/v plus 1/u is equal 1/f. నేను దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాను. minus dv by v square minus du by u square is equal to 0. dv is equal minus into v by u whole square into b. ఇది ఒక ఈక్వేషన్ ఫ్రమ్ డిఫరెన్షియేషన్. అయితే ఇక్కడ v లేదు, u ఉంది, f ఉంది. అందుకనే రాసుకోవచ్చు మనం 1/v plus 1/u is equal 1/f ని దీన్ని నేను u చే డివైడ్ చేస్తాను. u/v plus 1 is equal u/f. u/v is equal u/f minus 1. అంటే దీన్ని రివర్స్ రాస్తే you can get v/u is equal to f/u minus f. అది ఇక్కడ రాసుకుందాం v/u. Therefore dv is equal minus into f/u minus f whole square into du. అంటే length of the object v. ఇది ఈక్వేషన్.
అంటే జనరల్ గా మనం ఒకసారి జాగ్రత్త వినండి, ఎందుకు సార్ ఇలా చేయాల్సి వచ్చిందంటే యు వాల్యూ ఉంది, ఎఫ్ వాల్యూ ఉంది, వి లేదు. అందుకని విని వి బై యూని మ్యాగ్నిఫికేషన్ ని మనం ఏం చేస్తున్నాం, ఎఫ్ కామా యూలలో రాసుకున్నాం. అంటే వాడు ఇచ్చిన దాంట్లో రాయాలి, ఇచ్చిన ఆప్షన్స్ లో రాసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ లో ఆప్షన్స్ ఉంటాయి ఏబిసి, దాంట్లో రాయాలి. ఇది ఓకే రైట్. లెట్ us go to the next point. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్ ప్రాబ్లం? చెప్తా, గుర్తుంది, ఈరోజు వచ్చేస్తుందిరా. డివి అంటే లెంగ్త్ కదా, అంటే ఈ వి వాల్యూ మారితే అది వర్టికల్ గా మారచ్చు లేక హారిజాంటల్ గా మారచ్చు. డివి అంటే సైజ్ అలాంగ్ యాక్సిస్, డియు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అలాంగ్ ది యాక్సిస్. కాబట్టి డియు డివి ఈ డైరెక్షన్ లో మనం తీసుకోవచ్చు. దాని లాంగిట్యూడనల్ లెంగ్త్ వైస్, ఇది ట్రాన్స్వర్స్ ఇలా ఉంటే వర్టికల్ వైస్. ఓకేనా? దీనిలోనే ఇంకొక ప్రాబ్లం ఉంది ఇదే మోడల్లో. 4వ ప్రాబ్లం చూడండి. ఒక ఇన్ఫైనైట్ రాడ్ ఉంది. ఒక ఇన్ఫైనైట్ రాడ్ ఉంది, ఇది కూడా అదే మోడల్. జాగ్రత్త చూడండి ఒకసారి. ఇది ఒక ఇన్ఫైనైట్ రాడ్ ఉంది. ఇదే మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. దీని ఫోకల్ లెంగ్త్ ఎఫ్. దీని దగ్గర ఒక రాడ్ ఉంది. ఈ రాడు ఇలా ఇలా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ యు. అంటే ఇది ఇన్ఫైనైట్ రాడ్ అన్నమాట. అంటే దీని లెంగ్త్ ఇన్ఫైనైట్ ఉంది. ఓకే, క్వశ్చన్ ఏమడుగుతున్నాం అంటే ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ఇమేజ్. అదే మోడల్, కొద్దిగా డిఫరెంట్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ఇమేజ్. దీని ఆన్సర్ ఇలా రావాలి, f² బై వాడు ఇచ్చిన ఆన్సర్ లెంగ్త్ ఆఫ్ ఇమేజ్. అంటే వాడు ఏ ఆప్షన్స్ ఇస్తే అదే ఆప్షన్ లో మనం ఆన్సర్ రాబట్టాలి. కాబట్టి వాడు ఇచ్చిన ఆప్షన్ ఇది. ఏమన్నా ట్రై అంటే యు ఉంది, ఒక ఎండ్ యు, రాడ్ కి ఒక ఎండ్ యు, ఇంకో ఎండ్ ఇన్ఫినిటీ. ఇక్కడ డిస్టెన్స్ యు, ఇక్కడ డిస్టెన్స్ ఇన్ఫినిటీ. ఈ ఎండ్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు, ఈ ఎండ్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్త వినండి. We are taking a concave mirror. Focal length is equal to f. On its axis, I am keeping a rod whose near end is a, farther end is b. The farther end is at infinity. The near end is at u. Find the, అంటే ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదా, దీనికి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ యొక్క లెంగ్త్ ఎంత? వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఇమేజ్? అది కూడా ఇదే లైన్ లో ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ ఇమేజ్ ఇందాక చేసింది చిన్నది, చాలా చిన్నది, పి చాలా చిన్నది. ఇప్పుడు ఇన్ఫైనైట్ రాడ్. ట్రై చేసి చూడండి, ఆన్సర్ ఇది రావాలి. ఒక నిమిషం వెయిట్ చేస్తాను, కాకపోతే ఐ విల్ టెల్. దీనికి హింట్ ఇస్తా కావాలంటే. ఇప్పుడు ఈ ఎండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు, ఈ ఎండ్ ఆబ్జెక్ట్ ఇన్స్టెంట్ దేవికా ప్రవన్. ఆన్సర్ వచ్చిందా? వెరీ గుడ్. అయినా నేను చెప్తాను చూడండి, ఇది యు అంటే 1/BA plus 1/U is equal to 1/F. అట్లనే 1/BB plus 1/U అంటే ఇన్ఫినిటీ is equal to 1/F. ఈ రెండో ఎండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఇన్ఫినిటీ. నాకు కావాల్సింది BA minus BB. సో ట్రై చేసి అనుకుంటా, దీంట్లో నుంచి BA ఓకే.
So 1 by VA is equal to 1 by F minus 1 by U. So VA is equal U into F by U minus F. So VB is equal to F. So VB is equal to F. So difference of length. So VB difference delta V is equal VB minus VA. Okay na? This is a important model. We are taking a rod. The rod length is infinity. The near end is at a distance u. Find the final end. It is infinity. Now this is the object rod. Find the length of the image of the rod. If you I am thinking slowగా చేయండి, నిదానంగా చేయండి, no problem. Okay na? Can you take some time or you can complete it? నిదానంగా చేయండి. యశ్వంత్ వెరీ గుడ్, గౌతమ్ నాయుడు వెరీ గుడ్, రాహుల్ రమణ్ వెరీ గుడ్. వాళ్ళకి వచ్చింది ఆన్సర్. కార్తీక్ కిరణ్ ఓకే, ఇంకా పృథ్వీ కేదార్ గాట్ ఇట్, ఇంకా ఇంకా వరప్రసాద్ వచ్చింది, విఘ్నేష్ వచ్చింది, లోకేష్ గాట్ ఇట్, జయంత్ వర్మ గాట్ ఇట్, తర్వాత సాయి గాట్ ఇట్, విజయ్ గాట్ ఇట్ ఓకే, యశ్వంత్, ఆకాష్ బొమ్మడి ఓకే రైట్, వితిన్ ఓకే రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చు నేను. కెన్ ఐ గో టు నెక్స్ట్ ప్రాబ్లం? ఓకే రైట్. f square by f minus okay right. ఇది ప్రాబ్లం నెంబర్ 5 ఇది న్యూటన్స్ ఫార్ములా అంటారు. న్యూటన్స్ ఫార్ములా రైట్. ఇప్పుడు ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్, ఇది ఫోకల్ లెంగ్త్, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి x1, ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది, ఇమేజ్ ఇక్కడ నుంచి x2, ఇది ఆబ్జెక్ట్. show that x1 x2 is equal f square. Show that x1 x2 is equal f square. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది పోల్. ఈ పోల్ నుంచి ఇది ఫోకస్ ఆర్ ఫోకల్ లెంగ్త్, ఈ డిస్టెన్స్ ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం, దీని ఫోకల్ లెంగ్త్.
దీనికి అవతల x1 దూరంలో ఒక ఆబ్జెక్ట్ ఉంటే దీనికి అవతల x2 దూరంలో ఒక ఇమేజ్ ఏర్పడింది. షో దట్ x1 plus x2 is equal f square. ఫస్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏద్దాం. 1 by v plus 1 by u is equal 1 by f. 1 by v అంటే x2 plus f. ఇది 1 by x1 plus f is equal 1 by f. Right. నిదానంగా x2 plus f. దీనికి LCM కడదాం. LCM కడితే x2 plus f into x1 plus f is equal x1 plus x2 plus 2f is equal 1 by f. Equation number 1 and equation number 2. Simplify. ఇది ప్రాబ్లం కమ్ థియరీ, ఒక ప్రూఫ్ లాంటిది. Okay, right? Question is prove that x1 and x2 is equal to f square. Make a cross multiplication, you can get the answer. Correct? Okay. Next problem 6 or 5. ఇక్కడ 2 plane mirrors ఇలా ఉన్నాయి. ఒక రే ఆఫ్ లైట్ ఇలా theta అని అంటే దేని కలుపుకోవడం ఒక ప్రూఫ్. అది x1 x2 f స్క్వేర్ అనేది ఒక ప్రూఫ్. అంటే రేపు భవిష్యత్తులో x1 నుంచి x2 కనుక్కోమనొచ్చు, లేదా f కనుక్కోమనొచ్చు. ఇది ఒక నిన్న మన వాళ్ళు డౌట్ అడిగారు. ఈ ప్రాబ్లం ఇద్దరు ముగ్గురు పెట్టారు, చూడండి ఒకసారి. రెండు రిఫ్లెక్షన్స్ అయిన తర్వాత 1 and 2 ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ అంటే ఇలా రెండు రిఫ్లెక్షన్స్ అయిన తర్వాత ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఉండాలంటే θ అనేది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ. Find the value of theta. ఇక్కడ
తీటా తీటా అనుకుందాం. ఇక్కడ ఇది తీటా 1, ఇక్కడ కూడా తీటా 1. ఇది 90. ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ తీటా ప్లస్ 90 ప్లస్ 90 మైనస్ తీటా 1 is equal to 180. 90 90 180 cancel. తీటా ప్లస్ తీటా 1 is equal to 90. అంటే ఈ రెండు కలిపి 90 అవుతాయి. 90 కావాలి. అంటే ఎగ్జాంపుల్ 30 తీసుకున్నాం అనుకో, ఇది 60 అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది 30, ఇది 30, ఇది 60, ఇది 60. అంటే మొత్తం కలిపితే ఈ కండిషన్ రావచ్చు. అంటే ఇక్కడ డీవియేషన్ రెండు కలిపి 360 రావాలి. అంటే ఇప్పుడు సరిపోయింది. అంటే తీటా వాల్యూ 30 కావచ్చు, లేదా ఇది 60 కావచ్చు. తీటా మేబీ 60 ఆర్ తీటా మేబీ 45. ఇందులో ఏదైనా కావచ్చు ఆన్సర్. అంటే 30 అయినా కావచ్చు, ఇక్కడ 60 అయినా కావచ్చు, 45. మల్టిపుల్ ఆన్సర్స్ ఏదైనా కావచ్చు. 60 ఇచ్చాడు అనుకోండి, 60 అవ్వచ్చు, అప్పుడు ఇది 30 అవుతుంది. లేదా ఇది 30 ఇస్తే 60. ఓకేనా? సో ఆన్సర్స్ అనేవి ఈ ప్రాబ్లం ప్రకారం 30 కావచ్చు, 60 కావచ్చు, 45 కావచ్చు. రైట్. Right, next problem. Going to be 7. ఇది ఒక ప్లేన్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇది M1, రైట్, దీని F.
అంటే ఈ ప్లేన్ మిర్రర్ లో ఏర్పడే ఇమేజ్ దీనిలో ఏర్పడేటువంటి ఇమేజ్ కోయిన్సైడ్ అవుతున్నాయి. ఇది ఆబ్జెక్ట్, ఇది ప్లేన్ మిర్రర్. ఇక్కడి నుంచి x డిస్టెన్స్. ముందు దానికి ఆన్సర్ 30 కావచ్చు, 60 కావచ్చు, 45 ఏ కాంబినేషన్ అయినా అది మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్. ఆ కాంబినేషన్ θ1 + θ2 90 కావాలి, అది కండిషన్. ఓకే, అందుకని 45 కావచ్చు, 60 కావచ్చు, 30 కావచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తనండి, ఎగ్జామ్ లో చాలా సార్లు ఇచ్చారు. ఇది ప్లేన్ మిర్రర్, దీని వల్ల ఏర్పడేటువంటి ఇమేజ్ రెండు కోయిన్సైడ్ అవ్వాలి. అప్పుడు దీని ఫోకల్ లెంగ్త్ ఫార్మ్ అయింది. అంటే దీని వల్ల ఏర్పడే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం, దీని వల్ల ఏర్పడే ఇమేజ్ కూడా ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం. ఈ రెండు ఇమేజ్లు కోయిన్సైడ్ అయినాయి, అది కండిషన్. మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్త చెప్తానండి. ఇది ఒక ప్లేన్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ వల్ల ఏర్పడే ఇమేజ్ ప్లేన్ మిర్రర్ వల్ల చూడడానికి పనిచేసి క్యూర్ అయిపోతే బాగుంటుంది. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. 왜 멈지해? 뭔 멈지해? 왜 멈지해? 멈지해? 뭔 ఎంసాయ్ కొండపల్లి జాంపల్లె ఎంసాయ్ రామచరణ్ సిటు రామ్ చరణ్ మైదర్ వర్మ
Hello. Weather Verma Situ.